హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. మొక్కజొన్న తోటలు ముసిరిన చీకట్లలో మంచి కడ వండుకో మరువకు మామయ్య, నువ్వు కరకరన్నమలద మామయ్యో. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కడ కలుసుకో మరువకు మామయ్య, నువ్వు మరువకు. బాబాయ్ రాత్రి కూడా ఇదే పాటలో నేను హీరో అన్నట్టు ఇంకొక అమ్మాయి హీరో అన్నట్టు నాకు కలెక్ట్ చేసింది బాబాయ్. బాబాయ్ నీకు చాలా మంది పరిచయం కదా, నన్ను వెంటనే హీరోయిన్ చేసేవా బాబాయ్? బాబాయ్ వద్దు బాబాయ్, తర్వాత నేర్చుకుంటా గానీ నేను హీరోయిన్ చేసే బాబాయ్. హీరోకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి చెప్పు బాబాయ్? హైట్, వెయిట్, గ్లామర్, డైలాగులు ఎవ్రీథింగ్ ఐ నో. ఓకే నా డేట్స్ నువ్వే చూసుకోవాలి బాబాయ్. నేర్చుకున్నాక నీ డేట్లు నేనే రాసుకో బాబాయ్. తర్వాత నాకు హీరో అయిన తర్వాత బాబాయ్ పొద్దున వచ్చేసి మిల్క్ జ్యూస్, మధ్యాహ్నం వచ్చేసి యాపిల్ జ్యూస్, రాత్రికి లైక్ ఫ్రూట్స్ సాలిడ్స్ కానీ స్ట్రాబెరీ జ్యూస్. ఏం కాదా ఏది బాబాయ్? ఇప్పుడు హీరో అంటే టచ్ బాయ్ వీళ్ళందరూ కూడా ఉండాలి కదా బాబాయ్? బాబాయ్ నా డబ్బులు, నా బ్యాంక్ బ్యాలెన్స్, నా చెక్కులు గిక్కులు అన్ని నేనే పెడతా. నీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే పెడతా. నీ బ్యాంక్ బ్యాలెన్స్ నా జేబులో ఉన్నాయి కదా. నీ బ్యాంక్ బ్యాలెన్స్, అవును బాబాయ్, శనగపప్పు డబ్బాలు పాల్గొట్టడం, ఆవకాయ జరీలు పాల్గొట్టడం, ఈ హోటల్ ఒకసారి తగలెట్టడం అన్ని చెప్పకుండా బాబాయ్. ఒక్క సినిమా హిట్ అవని సింగిల్ చెక్కుతో కొడతా. అలాగే ఈ బాకీలు ఇట్టేసాక హీరో అవుతుంది కానీ. ఓకే ఇప్పుడు ఏంటంటే సౌండ్ హీరో ఇట్లా హీరో తిరిగితే సౌండ్, అది మెల్లన్ సౌండ్ రా. సరే ఇప్పుడు ఏంటంటే చెప్పు. చెప్పు బాబాయ్, నువ్వు చెప్పు. ఇలాగ పాడు పాడాను. మొక్కజొన్న పొత్తుల గురించి పాడు. దీన్ని నీకు రుచి చూపించాలనుకున్నా, ఎలా చేయాలో వండడం కూడా నేర్పించాలనుకున్నా. ఓకే అది మన బాబాయ్. నేను హీరో అయిన తర్వాత ఇదే మొక్కజొన్న తోటలో ఒక మంచి ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తాను బాబాయ్. మొక్క 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 మొక్కజొన్న మొక్క జొన్న జొన్న మొక్క మొక్కజొన్న మొక్క మొక్క మొక్కజొన్న జొన్న మొక్క మొక్క మొక్కజొన్న జొన్న జొన్న మొక్కజొన్న. పగిలింది బుర్ర మొక్క అయ్యింది బొట్ట చెక్క, పగిలింది బుర్ర మొక్క. మన పాటలు ఏం పాటలు రాయని బాగాలేకపోతే ఇంకో పాట పాడినా? పాటలు వద్దు, ముందు వంటలు నేర్చు బాబాయ్. ఇప్పుడు ఇది చూస్తుంటే దీన్నే తినాలనిపించేస్తుంది బాబాయ్. దాన్ని ఎందుకు తిన్నాను, దాని లాంటివి సిద్ధం చేసి ఉంచాను. ఏం చేసావు? ఏం చేశాను, ఆ గింజలన్నీ వలిచేసాను. అర్థమైందా? ఆ వలిచిన గింజలు అక్కడ ఉన్నాక తీసుకో. అర్రే వలిచేసావా? అవి అక్కడ పెట్టు. అవును బాబాయ్. ఇంతకీ మొక్కజొన్న వీటితో ఏం చేస్తున్నావు? మొక్కజొన్న వేపుడు. ఈ వేపుడు ఎవరేం చేస్తారుగా? నీ తలకాయ. బాబాయ్ హోటల్లో దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఓహో, అదేమిటో నువ్వు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మందికి రుచి చెప్పిందాలి. చెప్పోయ్. మజా నీకు బాగుంది. నీ భాష ఉంటుంది, నాకు అర్థం కాలేదు కానీ దాన్ని మూత తీసేయి. ఓకే తీసా. దాంట్లో నీళ్లు పోయి ఇస్తాడు. నీళ్లు పోయి నీళ్లు పోయి ముందు ఈ గింజల్ని చాలే. ఈ గింజల్ని దాంట్లో వేసి కొంచెం పసుపు పోయి, కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసేయి. పసుపు ఉప్పు లేత గరిటెతో వేయద్దు, స్పూన్ తో వేయి. మూతేసి అది ఉడికేదాకా నువ్వేం మాట్లాడు. కావాలంటే పాట పాడుకో, అరబిక్ పాటలు మాట్లాడావు కదా, పాడుకో. బాబాయ్ నువ్వు ఏదైనా పాట పాడితే నేను అరబిక్ లో పాడతా. నేనా? వద్దులే, లేని పని దిక్కుమాల ప్రయోగాలతో ఆ మొక్కజొన్న వేపుడు ఖరాబ్ అవుతుంది. లేదు బాబాయ్, బాబాయ్ ఈ వయసులో నువ్వు ఇలా మాట్లాడావంటే ఆ లాంగ్వేజ్ ఆ వయసులో ఎలా మాట్లాడుంటావు. అంతే అంటే పెట్టు, మధు పెట్టు, మాట తక్కువ పెట్టు. బాబాయ్ ఇప్పుడు ఈ మొక్కజొన్న వల్ల ఉపయోగాలు ఏంటి? అసలు ఈ మొక్కజొన్న ఎక్కడి నుంచి వచ్చింది ఏమన్నా తెలుసా బాబాయ్ నీకు? ప్రపంచంలో ఉంది, అనేక దేశాల్లో ఉంది. దీనిలో చాలా ప్రోటీన్స్ ఉన్నాయి. అసలు పొద్దున్నే గింజలు తింటే వాళ్ళు వేరే బ్రేక్ఫాస్ట్ చేయనక్కర్లా, అంత ఇంపార్టెన్స్ ఉంది. అవునా? అవును. దీంట్లో ఎన్ని గింజలు ఉన్నాయి లెక్క? నేనా? నువ్వు లెక్క పెట్టి ఫస్ట్ చెప్తా.
456. 456 ఉన్నాయా? అప్పుడే లెక్క పెట్టావా? లెక్క కావాలండి. నువ్వే క్షణాలు లెక్క పెడితే నేనెంత నిమిషాలు పెట్టాను? 1 2 3 4 5 6 7 8 9 ఉడుకుతున్నాయి బాబాయ్. లెక్క పెడతాను. ఓకే ఏదన్నావు? 356. ఇందాక 456 అన్నావు. ఇప్పుడు ఏం పని చేయలేదు చెవులు. మరి 356 అని చెప్పి 356. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16. అవును. ఎందుకే అమ్మాయి పేరు ఏంట్రా? లక్ష్మి. ఏ లెక్క పెట్టను నువ్వు? అవును ఎన్నన్నావు? అదే ఎంత? 256. 256. ఇందాక మరి 356 అన్నట్టున్నా. ఎంత? 256. 250. యూ మీ 256. ఒకటి జీడి 1 2 3 4 5 6. అవును. ఎవరింట్లో పని చేస్తున్నాను అమ్మాయి? అదే చెప్పాను కదా మన పక్కింటి సుబ్బారావు. ఎంత? 156. 156. 250. సరిగా ఇప్పించుకోరా. అందుకే సారీ పిడుగులు బండి వర్షాలు బండి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉడికేవుతాడు. ఎన్నన్నావు? 556. ధన్యవాదాలు. నీ జోలికి రాకూడదు. అర్థమైంది. ఆకాశంలో నక్షత్రాలు మొక్కజొన్నలో ఎన్ని గింజలు ఉన్నాయి అని లెక్క పెట్టడం కష్టం. ఇప్పుడు కరెక్ట్ దారిలోకి వచ్చావు. జాగ్రత్త కిందలు మాడిపోకుండా నల్లగా ఉడికాలి. మంట కాస్త తగ్గించు. తగ్గించాను. అడుగు నీళ్లు ఇంకిపోయినాయి ఎగిరిపోయినాయి. ఇంకో ఏమవుద్ది? మొక్కజొన్నలు మాడిపోతాయి. ఓహో అది బాలకొని చూస్తే ఉడికినట్టు ఉంది. ఉడుకుతున్నాయి బాబా. మూత పెట్టేసి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసాయి. ఓకే బాబాయ్. ఆఫ్ చేసే గ్యాస్ స్టవ్ ఆపేసా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎలా చేస్తావు? ఎలా చేయాలి? ముందు దాంట్లో నూనె వేయాలి కదా. ఆ స్టవ్ వెలిగించాలి కదా. తక్కువలో పెట్టుకురా. పోపు సమాంతి వెరీ గుడ్. వేసుకో కాస్త నూనె ఇంకా ఇంకొకటి. అది శబాష్ శబాష్. ఇప్పుడు పోపు సమాంతి చెప్తాను. తీసావు కదా. శబాష్. ముందుగా ఏం చేస్తావు అంటే ఆవాలు. బాగా నీకు కొంచెం జీలకర్ర కూడా వేసుకో. ఇప్పుడు వేరుశనగ గింజలు కూడా వేసుకో. అది శబాష్ శబాష్ శబాష్. ఇప్పుడు కరివేపాకి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకో. ఉల్లిపాయలు వేసుకో. కలుపు బాగా కలుపు. ఇప్పుడు కొత్తిమీర కూడా వేయి. శబాష్ శబాష్. వేసావా? ఇప్పుడు ధనియాల పొడి కూడా వేయరా. ఉల్లిపాయలు కొంచెం వేయగా చూడు. వేగాయా? వేగాలి. ఇప్పుడు ఓ చిటికెడు అంత పసుపు వేయి. కరెక్ట్ గా 1.5 స్పూన్లు ఉప్పు కూడా వేసేయి. 1.5 స్పూన్లు ఉప్పు కూడా వేసి కలుపు. 1.5 స్పూను. ఓకే కలుపు. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఈ ఉడికిపోయిన మొక్కజొన్న గింజలు ఉన్నాయి చూడు. అవి జాగ్రత్తగా ఒక్కోటి ఆ జల్లెడితో తీసి దాంట్లో వేయాలి. జాగ్రత్త నీళ్ళతో పోయికో. నీళ్ళు వంచేయి. గింజకాయ అయిపోయిందా? జాగ్రత్త అడుగు మాడిపోకుండా మొత్తం గింజలు వేసేసి కలుపు. బాగా కలుపు.
ఇప్పుడు బాబాయ్ హోటల్లో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనం చేసుకున్న మిక్చర్ మీద ఆఖరణ కాస్తంత బూందీ చల్లుతాం అనమాట. బూందీ చల్లిన తర్వాత కరకరలాడుతూ తగిలితే ఆ రుచి వేరు. ఆహా బాబాయ్ సూపర్ గా ఉంది. నువ్వు ఇలా చూస్తూనే ఉండు. నేనేం చేస్తానంటే మారిపోతున్నది. ఎక్కడికి వెళ్ళిపోను, ఇది తింటానికి కస్టమర్ని తీసుకొని వస్తా. మరి ముందు మనం రుచి చూడాలి కదరా. అది ఎప్పుడు సూపర్ ఉంటది బాబాయ్. సరే మంట ఎక్కువ పెట్టావా? పెట్టారు. సరే అది కలుపుతూ ఉంటాను. ఓకేనా? నేను కలుపుతుంటాను వెళ్ళు. జాగ్రత్త. అప్పుడే వీడు సారు, నేనేమో ఒబీడియంట్ సర్వెంట్. చేస్తాను చేస్తాను. జనాలు మారిపోయారు బాబాయ్. మంచి భోజనం పెడదామన్నా కూడా రావట్లేదు ఎవరు. బా ఒక్క కస్టమర్ కూడా దొరకలేదు బాబాయ్. ఎక్కడ నిలబడి పిలిచావురా నువ్వు? నేనా అదే మన వీధి చివరిన పెద్ద హోటల్ ఉంది కదా, అక్కడ నుంచి పిలిచా. ఏంటి ఆ హోటల్ రమ్మన్నా? కాదు బాబాయ్, వారి సన్నాసి మన హోటల్ ముందు నిలబడి ఎవరైనా బయట పోతుంటే వాళ్ళని మన హోటల్ లోపల పోయేవాళ్ళు. కానీ అక్కడెక్కడో సొంత చివరిన ఎవరిదో హోటల్ ఉంటే అక్కడికి పోయి పిల్లలు ఎట్లా? అక్కడ కూడా లోపలికి వెళ్ళే వాళ్ళని పిలిచావా, బయటకు వచ్చే వాళ్ళని పిలిచావా? హోటల్ లోపల నుంచి వచ్చే వాళ్ళని పిలిచా. ఆల్రెడీ తినే ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు పిల్లలు ఏంటి? ఇదే బుర్ర తక్కువ అంటే సన్నాసి. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయాను బాబాయ్? నీకు బుర్ర లేదు కనుక. అర్థమైందా? సర్లే బుర్ర పక్కన పెట్టి జంతు చెప్పు. దాన్ని ఏముంది, అయిపోయింది కదా పని. అయిపోయింది. ఇప్పుడు దాని మీద నిమ్మకాయ పిండు. నిమ్మకాయ చక్కగా నిమ్మకాయ పిండు. నిమ్మకాయ అందులో కొత్తిమీర కూడా. కొత్తిమీర ఆల్రెడీ వేసాం కదా బాబాయ్. అవును మళ్ళీ వేస్తాం అయ్యా, నమ్మకం ఆడుతూ ఉండాలి కదా. కలిపి ఇప్పుడు సూపర్ బాబాయ్. దాన్ని అన్ని తీసి జాగ్రత్తగా బాణలో పెట్టుకో. దాంట్లో పెడతా పెట్టేస్తా. పెట్టేశాను బాబాయ్. బాబాయ్ ఇది ఒక్కటేనా ఇంకేమన్నా చేస్తున్నావా? దీని కాంబినేషన్ ఇంకోటి చేస్తున్నా. ఏంటో? మామిడి చారు అన్నం. ఏంటి బాబాయ్, మామిడి చారు అన్నమా? ఏంటి బాబాయ్ చేసి చూపిస్తా కదా. ఏంటో నువ్వు ఎటకారం అర్థం కాదు. ఒకటి విచ్చి మాట్లాడతాం కాదురా, నువ్వు రుచి చూసిన తర్వాత చెప్తున్నా. ఏం మాట్లాడతావు నీకు తెలియదు. మమకారం పెరుగుతుంది నీకు. అంటే వెలిగించే స్టవ్ వెలిగిస్తా. రెడీ? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలి? ముందు నూనె వేసుకో. నూనె వేయాలి. అవును కదా, వెరీ గుడ్. నూనె ఒకటి, రెండు, చాలు. ఓకే, దాన్ని తీసా పక్కన పెట్టి. ఇప్పుడు కాస్త ఆవాలు వేసుకో. కాస్త చిట్టపట్లాన్ని, కొంచెం చిట్టపట్లాన్ని. ఆ తర్వాత మెంతులు వేసుకో. మెంతులు మెంతులు కూడా వేసాను. నెక్స్ట్ ఎండు మిరపకాయ కారం వేసుకో చెప్తాను. ఎండు మిరపకాయలు. ఎండు మిరపకాయలు ముక్కలు వేసావా? వెరీ గుడ్. ఎండు మిరపకాయలు వేసావు కదా. అవును అన్నట్టు వెల్లుల్లిపాయలు వేయాలి పోయి. ఎల్లుల్లిపాయలు జాగ్రత్త మాడిపోకుండా వేయించు. జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసావు. పచ్చిమిరపకాయలు వేసావు కదా. కరివేపాకు ఆకరణ ఉడుకుతున్నప్పుడు ముంచి తీద్దామని చెప్తాను. కొత్తిమీర కట్ చేసి ఉంది కదరా, మరి ఏంటి ఆలోచన? కలుపు. ఇప్పుడు దాంట్లో ఉప్పు వేయాలి, చిటికెడంత పసుపు వేయాలి, మంట తగ్గించుకోవాలి. ఉప్పు వేయి. పసుపు కూడా కొద్దిగా వేయి. దాంట్లో కొద్దిగా నీళ్లు పోయి, ఎందుకంటే పూర్తిగా మాడిపోకుండా. చాలు 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 చాలు. ఓకే, దాంట్లో బెల్లం వేసుకో. బెల్లం బెల్లం ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుందో తీగ ఉంటుందో తెలియదు కదా. వేసాం. అవునా? ఇప్పుడు ఏం చేస్తావంటే శబాష్ 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 మరుగుతోంది. అక్కడ ఉడకబెట్టిన మామిడికాయ ఉందో చూడు. ఉడకబెట్టిన మామిడికాయ. ఉడకబెట్టిన మామిడికాయ
దాన్ని నీళ్ళలో మొత్తం పిసికేసి దీన్ని జల్లెడి దీని మీద పెట్టి మొత్తం ఆ పిసికేసిన నీళ్ళన్నీ కూడా దాంట్లోంచి జల్లెడిలోంచి పోతే ఈ తుక్కంతా పైన ఉండిపోతుంది కదా అది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే కట్ చేసి మొత్తం ఇలా పిండి మొత్తం జ్యూస్ దిగిపోద్ది దాంట్లోకి. అది బాగా నలుపు. టెంక్ ఇందులోనే ఉంచాలా లేకపోతే ఉండేదా పర్లేదు, ఎలాగో జల్లెడి వేస్తాం కదా దాంట్లో పైన ఉంటది కదా. ఓకే ఆగు జల్లెడి పెట్టకుండా ఎలాగా దాని మీద జల్లెడి పెట్టు పెట్టే సరిగా దాంట్లోంచి పోయి అంతే. ఏమన్నా తుక్కున్నట్టయితే పైన దాంట్లో మిగిలిపోతాయి, రసం అంతా దాంట్లో దిగిపోతుంది అంతే కదా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. తీసేయి జల్లెడి తీసేయి. రసం మొత్తం దిగిపోయిందా? కావాలంటే ఇంకా నీళ్లు పోసుకో దాంట్లో. ఇప్పుడు కలుపు. ఇప్పుడు దిగుతుందో లేదు చూడు. ఇప్పుడు దిగుతుంది. ఓకే అవును. ధనియాల పొడి ఉందా దీంట్లో? ధనియాల పొడి. మంట కావాలంటే కాస్త పెంచుకో కొంచెం. ఇప్పుడు ఏం చేస్తామంటే కరివేపాకు రెమ్మ ఒకటి తీసుకొచ్చి దాంట్లో అలా నిలబెట్టు. దేయ్ కరివేపాకు రెమ్మ తీసుకురా. చూసి పోయినాకల్లా ఏం చేస్తామంటే దీన్ని ఇలాగే దీంట్లో ఇలా పెట్టేస్తాం. ఎందుకు బాబాయ్ అట్లా? అలా పెట్టామనుకో ఆ సువాసన దాంట్లో దిగిపోద్ది. దిగిపోద్ది. కూరలో కరివేపాకు అంటారు చూడు. అవును. అలాగే దాని వాసన వచ్చిన తర్వాత దాన్ని తీసేలాగా బయట పారేస్తాం కదా. అవును. అది మరి ఒకటి 2 సార్లు బాగా మరిగిన తర్వాత కరివేపాకు తీసేస్తాం. నువ్వు నన్ను కూరలో కరివేపాకు తీసేసినట్టే తీసేస్తున్నావు. ఎన్ని వంటలు నేర్పుతున్నాను రా. ఇంత కృతజ్ఞత ఎక్కడ మనిషిలో చూడండి. కృతజ్ఞత కాదు కృతజ్ఞత. అవును. ఈ కొత్తిమీర కూడా దాంట్లో వేసే చెప్తాను. కొంచెం కొంచెం వేరే ఉందా మరి? ఉంది అది వేసేసా. ఓకే ఆ కరివేపాకు తీసేయి మొత్తం వేసించు దాంట్లో. కూరలో కరివేపాకు అంటారు చూడు, ఇది అలాగే చారులో కరివేపాకు అనమాట. దాన్ని తీసంలో పారాయి. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయి. మంచి వాసన వస్తుంది. వాసన అదిరిపోయిందా? అదిరిపోయింది. మరి ఇకనే దీన్ని అన్నంలో కలిపి తింటే ఉంటది ఆ మధ్య పేరు. ఓ పని చేద్దాం అయితే. ఏంటో అది అలా మరుగుతుంటుంది. లోపల పోయి స్వీట్ పాన్ అనగా మిఠా కెళ్ళి తీసుకురా. స్వీట్ పాన్ నేను వెళ్ళి తీసుకురావాలా? మిఠా పాన్ తేరా. నేను వెళ్ళి తీసుకురాను. నేను తీసుకురా. అదే మరిగేదాకా చేసేదా ఉంది. అలాగే సొంత కూర్చున్నాం. ఎంతసేపు అలా గాలికి ఎడముఖం పెడముఖంగా కూర్చుంటా. బాగా మరిగిపోయినట్టుంది. ఆ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయి. చేసుకో నువ్వే. ఏం చేసుకోనా? అలాగే చేసుకుంటా. అవసరం లేదు, నేను చేస్తానే. మళ్ళీ లేనిపోంది ప్రతిదానికి చిటపట్లాడుతావు కానీ బాగా చేస్తావు. అది గ్యాస్ స్టవ్ ఆఫ్. అక్కడ వేడి వేడి అన్నం ఉంటుంది, ఇక్కడ తీసుకొచ్చి పెట్టి యాత్ర వేడి వేడి అన్నం అని చెప్పాను కదా. చేతులు కాల్చుకోకుండా తీసుకురారా. ఇప్పుడు ఏం చేస్తా ఉంటుంది, ఆ మూత పక్కన పెట్టు. ఆ చారు మొత్తం తింటే పోయి చిన్నపిల్లలకి గోధుమతలు తినిపిస్తాను చూడు. అవును. అలాగే చారు అన్నం కలిపి తినిపించామనుకో చందమామ ఇక్కడ కనపడుతుంది అనమాట. అంత బాగుంటుంది. వేసుకో ఇంకా వేసుకో. ఆపి చాలు. దాని మీద మొదలుపెట్టు. చాలురా. అన్నం సెపరేట్ గా వేసుకుని చారు సెపరేట్ గా వేసుకుని 2 కలుపు తిని అంత ఓపిక తీరిక ఈ రోజు లేవు నాయన. అవును. అందుకే చిన్నపిల్లలకు పెట్టినట్టు పెట్టాలి. దీన్ని ఇలా కలిపేసి స్పూన్ తో తిన్నాం అనుకో అసలు ఆ మజా ఇది. కలిపేరా? కలిపి అది. ఇప్పుడు ఏం చేస్తావంటే చక్కగా ఇందాక మనం ఏమేం చేసుకున్నాం, మొక్కజొన్న గింజలతో ఫ్రై చేసుకున్నాం. అవును. ఇప్పుడు ఇదేంటి, మామిడికాయ చారు అన్నం. అవును. ఇవన్నీ ఎలా చేసి గుర్తుందా? ఉంది. గుర్తుందా? ఉంది. ఉంటే మరి అందరికీ చెప్పు, వాళ్ళకి కూడా తెలియాలి కదా. సూపర్ చెప్తావు. ముందుగా ఒక పెనంలో నీళ్లు, మొక్కజొన్నలు, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. దాని తర్వాత కడాయిలో నూనె, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి
వేయించుకొని అందులో ఉడికించుకున్న మొక్కజొన్నలు వేసి వేయించుకోవాలి. దాని తర్వాత నిమ్మరసం కొత్తిమీర వేసి కలుపుకుంటే మొక్కజొన్న వేపుడు రెడీ. అది అలా చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ మామిడి చారన్న ఎలా చేస్తారంటే ముందుగా ఒక పెనంలో నూనె, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని కలుపుకొని అందులో ఉప్పు, పసుపు, నీళ్లు వేసి కలిపి బెల్లం, ఉడకబెట్టిన మామిడి జ్యూస్, ఆ తర్వాత ధనియాల పొడి, కరివేపాకు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అందులో కరివేపాకును తీసేసి కొత్తిమీర వేసి అన్నంలో వేసుకొని కలుపుకు తింటే మామిడి చారన్నం సూప్. అదనమాట. వెరీ గుడ్. 2 ఐటమ్స్ వచ్చేసి నీకు గుర్తు తీసుకొచ్చేస్తాను. బాబాయ్ హోటల్ ఇది బ్యాలెన్స్ లేదా అన్ని నేర్చేసుకున్నట్టు జాగ్రత్తగా తీసుకొని వస్తాను. ఓ పని చేస్తాలే, మనకి ఎలాగో కిళ్ళి తెచ్చుకుని ఓపిక తీరిక లేదు కనుక ఇది తీసుకెళ్తా. ఎందుకంటే తమలపాకు తినవచ్చు కదా. అబ్బో ఇంకేదో పెద్ద పని చేస్తావేదో అనుకున్నా. నీ డబ్బా నువ్వు తీసుకెళ్తావా? అంతే కదా. దా వస్తున్నా. దా. అదే బాబాయ్ తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఈ ఆకులు తినలేం, ఎందుకంటే చారంతా కింద కారిపోతుంది కదా. అవును, అందుకని చిన్న బౌల్ తీసుకో. ఓహో, బౌల్ రెడీగా ఉంది. ఇక్కడ పెట్టా. మామిడికాయ చారు ఉన్నది దీంట్లో పెట్టు. ఇక్కడ పెట్టు. ఇప్పుడు ఆ మొక్కజొన్న ఫ్రై కూడా ఇక్కడ వేసుకున్నా. దాన్ని ఆకులో వేసినా పర్వాలేదు. దీని ప్రత్యేకత ఏమిటంటే అన్ని చోట్ల చేయొచ్చు, కానీ దీని మీద కాస్త కార పొంది చల్లుతుంది చూడు, కరకర తగ్గుతుంటుంది. ఆ మజా లేదు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తినాలి అనుకుంటే దీని మీద కాస్త అంతా నెయ్యి వేసాం అనుకో, మధురాతి మధురం. నువ్వు స్పూన్ తీసుకో. నాకు ఒక్క విషయం మాత్రం అర్థమైంది బాబాయ్, నీకు పళ్ళు లేవని. దాని మీద ఆ కారపొంది కూడా వేసాను. స్పూన్ తీసుకున్నాను. కలిపా. తిను. దీన్ని అవ్వడానికి ఏమన్నా రాక్షసుకుండేలా పెద్ద పళ్ళు కావాలరా? వేడి వేడిగా ఉంది బాబాయ్. వేడిగా ఉందా? టేస్ట్ ఎలా ఉంది ముందు అయితే? వేడి వేడిగా ఉంది, వేడిగా ఉంది. నా మాత్రం వేడి మీద తింటేనే బాగుంటుంది అది. ఇప్పుడు అది కూడా టేస్ట్ అద్దరింది బాబాయ్. మంచి మంచి కరకర బూందీ కూడా తగలాలి. రెండు అది ఖాళీ చెయ్యి. మొత్తం 2 ఖాళీ చేసి అంతే అంటావు. ఏ మాత్రం మొహమాట పడవద్దు. ఈ రోజు ఏంటో నువ్వు 2 పిల్లలకు నచ్చే ఐటమ్ చేసావు. వెరీ గుడ్. పెద్దలకు పని కదా. ఇది తినిపించేసి ఇంకెవ్వరైనా పడేయచ్చు. వంటలతో వైద్యం, అబ్బాయి ఆలుగడ్డతో అల్సర్, ఉల్లిపాయతో ఉబ్బసం, నిమ్మకాయతో నిమోనియా, టమాటా టాబ్లెట్, వంకాయతో స్టెటస్కోప్. కూల్ బాబాయ్. అబ్బాయి నీ గుండె కొట్టుకుంటుంది. ఇదే పోతారు. ఈ వైద్య చరిత్రలో నేను పెద్ద కిలోరాయిగా మిగిలిపోతాను బాబాయ్. తలకాయ మైల్. ఓ ఈ మధ్య అలా కూడా అంటున్నారా? శనగల మటికాయ కూర. వెరీ స్వీట్ అండ్ క్యూటీ.